అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు గుండెకి సంబంధించిన సమస్యలు, యోగా ద్వారా వాటికి నివారణ మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా స్పెషలిస్ట్ వెంకటేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, మరి గుండెకు సంబంధించిన సమస్యలు అంటున్నారు. అసలు ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి? అవి ఏ విధంగా అసలు ఒక పేషెంట్ అది గుండెకు సంబంధించింది అని ఎలా గుర్తుపట్టాలి? హార్ట్ ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణం కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ పైన కొలెస్ట్రాల్ డిపాజిట్ వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లాక్స్ అవుతాయి, అదొకటి ఉండొచ్చు. లేకపోతే హైపర్ టెన్షన్, బీపీ ఫ్లక్చువేషన్ వల్ల హార్ట్ మీద లోడ్ పడుతుంది, అదొక రీజన్ ఉంటుంది. కొంతమందికి కాల్షియం ఎక్సెస్ అయితే హార్ట్ పైన డిపాజిట్ అవుతుంది, అదొక రీజన్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫుడ్, బాగా జంక్ ఫుడ్ తినడం, బాగా అవి తినేసి, ఇది ప్రధాన కారణాలు. ఆహారం ఇవి ప్రధాన కారణాలండి. ఇంకోటి ఏంటంటే హార్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే సమయాలు అంటే చలికాలం, వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోండి, అది మనం ఎగ్జాంపుల్ మన ఇంట్లో నెయ్యి ఉంటుంది, నెయ్యి వాతావరణం చల్లైనప్పుడు ఎలా గట్టిగా అయిపోతాయి కదా, అట్లా ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేవు, కొలెస్ట్రాల్ ఎక్సెస్ ఉంది, హార్ట్ పైన డిపాజిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య రావద్దు అంటే యోగా ఖచ్చితంగా, దాంట్లో ప్రాణాయామం మంచి సొల్యూషన్ ఉంది మేడం. అంటే అసలు రాకుండా ఉండడానికి ప్రికాషనే యోగాలో ప్రాణాయామం ఉంది. రాకుండా ఉండడానికి ఉంది, ప్రజెంట్ ఉంటే తగ్గించడానికి కూడా ఉంది. ఓకే సార్, ఇప్పుడు అసలు మనకి సమస్యలు వస్తాయి అంటున్నారు. అంటే ఏ సమస్యకి యోగాలో ఏంటి, అది ఏ టైంలో చేయాలి, ఏజ్ని బట్టి యోగాలో ఆసనాలు మారుతూ ఉంటాయో వాటి గురించి మేడం. బెస్ట్ నేను ఏమంటానంటే, హార్ట్ సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు ప్రాణాయామం చాలా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అండి. ఫిజికల్ కంటే ప్రాణాయామం చాలా అవసరం. ప్రాణాయామంలో నేను కొన్ని ప్రాణాయామాలు చెప్తాను, అవి రెగ్యులర్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఆ ప్రాణం రాకుండా కాపాడుకోవచ్చు, ప్రజెంట్ ఉన్నట్టయితే మనం తగ్గించుకోవచ్చు అనమాట. అలాంటి ప్రాణాయామాస్ వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇది అందరూ గమనించి వచ్చిన దానికి తగ్గించుకోవడం, ఉంటే తగ్గించుకోవడం, రాకుండా కాపాడుకోవడం, రెండిటికి బోత్ సేమ్ ఉంటుంది మేడం. నేను ఒక ప్రాణాయామం చెప్తాను, దీన్ని ఉజ్జయిని మహాప్రాణముద్ర ప్రాణాయామం అంటారు. దీనికి ఒక ముద్ర పెట్టుకోవచ్చు. మెయిన్ ఈ స్టమక్ నుంచి గొంతు పడుకున్న ఆర్గన్స్ అన్నిటికీ ముద్ర, చిన్మయ ముద్ర, ఇదొకటి వర్తిస్తుంది. ఈ ముద్ర ఇలా పెట్టుకొని కింది పెట్టుకోవాలి, పెట్టుకొని ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని నేను బాగా ప్రాణాయామం చేస్తాను అన్న మనసులో క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే బాగా చేస్తాను, నేను బాగా చేస్తాను. 4 సెకండ్స్ పాటు థ్రోట్ నుంచి బ్రెత్ తీసుకోవాలి. ఎలా? టూ సెకండ్స్ హోల్లో ఉంచాలి, 6 సెకండ్స్ థ్రోట్ నుంచి బ్రెత్ అవుట్ చేయాలి. 4 సెకండ్స్ తీసుకోవడం, 2 సెకండ్స్ ఆపడం, 6 సెకండ్స్ థ్రోట్ నుంచి వదలడం, మళ్ళీ 2 సెకండ్స్ ఆపడం. ఈ విధంగా మార్నింగ్ ఒక 8 మినిట్స్ చేయడం కష్టం ఉందా? చాలా ఈజీగా ఉంది. అంటే వాళ్ళకి ఓన్గా ఇంట్లో చేసుకోవచ్చు సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదు చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, చూసుకొని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఎంత టైం చేయాలి? ఇది మినిమం 8 మినిట్స్ మార్నింగ్ చేసుకోవాలి. ప్రాబ్లం ఉంది, రోజు సరిగ్గా ఇవ్వాలి, ఎక్కువ వర్కౌట్ చేయాలి. సాయంత్రం ఒకసారి చేయాలి మళ్ళీ ఈ ప్రాణాయామం. ఉజ్జయిని ఈ ముద్ర, చిన్మయ ముద్ర, 4 సెకండ్స్ తీసుకోవడం, 2 సెకండ్స్ కుంభకం ఆపడం, 6 సెకండ్స్ రేచకం వదలడం, 4 to 6 to ఆ యొక్క నిష్పత్తి. పీల్చుకోవడం 4 సెకండ్లు, 2 సెకండ్లు ఆపడం, 6 సెకండ్స్ వదలడం, 2 సెకండ్లు ఆపడం. ఇదంతా థ్రోట్ నుంచే జరుగుతూ ఉంది. చాలా ఈజీ కదండి, మంచిగా ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. చాలా ఈజీ, గొంతులో నుంచి చేయడం చాలా ఈజీ. కొంచెం కష్టపడితే ఫలితం వస్తుంది, పరిపూర్ణత పెరుగుతుంది. ఫస్ట్ డే ఈరోజు ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఎంతోమంది చూస్తున్నారు, ఇది రెగ్యులర్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఈరోజు ఒక్కరోజు చేసినంత మాత్రం ఒరిగేది లేదు, రోజు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ యొక్క ఉజ్జయిని మహాప్రాణముద్ర
చక్కగా గొంతులో చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ శ్లేషం కూడా నాశనం అవుతుంది. లంగ్స్లో రొంపరంగా బర్న్ అవుతాయి అభ్యాసం చేస్తే. 4 to 6 నిష్పత్తిలో చేయడం ఇదొకటి ఉంది. ఇంకా ఇంకొక ప్రాణాయం స్పెషల్గా ఇంకొక ప్రాణాయం చెప్తాను, చంద్రశోధన ప్రాణాయం. ఇది విధంగా హార్ట్కి మేలు చేసే ప్రాణాయం. నేను ఒకటే చెప్తాను మేడం, ప్రాబ్లం ఉంటేనే చేయాలని లేదండి, ప్రాబ్లం ఉన్నా లేకున్నా చేయాలి. చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ లోనే సెక్యూరిటీ, దీని గురించి ఆలోచన ఉండొద్దు. ఏమైనా ఇష్యూస్ వస్తే మన బాడీలో పదే దాని గురించి ఆలోచిస్తుంటాం కదా, ఆలోచన రావద్దంటే రెగ్యులర్ చేసి హ్యాపీగా దీని గురించి ఆలోచన ఉండదు. నేనైతే రోజు ఖచ్చితంగా చేస్తాను మేడం. 350 రోజులు నేను ఇప్పటివరకు ఆపలేదు ప్రాణాయామం. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అందుకే హెల్త్ మంచి హ్యాపీగా ఉన్నాను, ఏ ఇష్యూస్ లేకుండా జీవిస్తున్నాను. అందరూ అలాగే జీవించాలని కోరిక, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేయడం వల్ల దీంట్లో పరిపూర్ణత పెరిగింది. ప్రాణాయామాలు ఎన్నో రకాలు చేపిస్తున్నాను, ఎక్కువ ప్రాణాయామంలో రిజల్ట్ బాగా వస్తుంది మేడం. అందరూ చేస్తే మంచిదని నా యొక్క కోరిక. అందరూ హ్యాపీగా ఉండాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరు ఎంత బాధపడతామండి, బాధ రావద్దు. హార్ట్ ఇంపార్టెంట్ కనుక హార్ట్ సబ్జెక్ట్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి హార్ట్కి బెస్ట్ ముద్ర అపాన. ఇది అపాన, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, థమ్ ప్లస్ ఇండెక్స్ ఫింగర్ ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇది అపాన ముద్ర, హార్ట్కి చాలా మంచి ముద్ర. ఇది లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా పెట్టుకుంటాం. రైట్ నోజ్ క్లోజ్ చేస్తాం. లెఫ్ట్ చంద్రుడు కనుక లెఫ్ట్ చంద్రుడు వైపు నుంచి చేయాలి, లెఫ్ట్ నుంచి చేయాలన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ నుండి తీసుకో. ఇది ఒకటి, ఇది హార్ట్కి మేలు చేసే ప్రాణాయామం, చంద్రశోధన ప్రాణాయామం. నేను చేస్తాను చూడండి. రైట్ నోజ్ క్లోజ్ చేస్తున్నాను. లెఫ్ట్ నుంచి హాయిగా పీల్చుకోగలగాలి. ఇక్కడ కుంభకం ఏం లేదు, పీల్చడం వదలడమే. ఎంత పీల్చుకోగలితే అంత పీల్చుకోవాలి. నిదానంగా వదిలేయాలి, అక్కడి నుంచే వదిలేయాలి, లెఫ్ట్ వదిలేయాలి. లెఫ్ట్ ఏమో పీల్చుకోవడం, లెఫ్ట్ ఏమో వదలడం. ఈ విధంగా 2 నిమిషాలు ఉదయం, సాయంత్రం 2 నిమిషాలు. ప్రాబ్లం ఉన్నా చాలండి. వాతావరణం చల్లగా ఉంది కనుక 2 minutes మస్ట్. ఉదయం సాయంత్రం చేస్తే గోల్ అనే ఉండదు, హార్ట్కి మంచి సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది. అదొకటి. ఇంకొక విషయం చెప్తాను, హార్ట్కి యాక్యుప్రెషర్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 చేతులు ఇలా పెట్టుకోవాలి రోజు. ఈ విధంగా మార్నింగ్ 1 minute, జస్ట్ 1 minute ఇలా కొట్టుకోలేము. ఇంటూ మార్కులో ఉంచేసి ఇలా 1 minute ఇలా డైలీ. ప్రాబ్లం ఉన్నా లేకున్నా. ముఖ్యంగా ఈ డయాబెటీస్, తర్వాత మెయింటెనెన్స్ చేయలేకపోవడము, బీపీ ఫ్లక్చుయేషన్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది వాళ్ళకి. కంపల్సరీ షుగర్ ఉంది కంపల్సరీ చేసుకోవాలండి. ఓకే, ఎప్పుడో లోన ప్రిపరేషన్ స్టార్ట్ అయి ఉంటుంది, బయట బాగానే కనిపిస్తాము, వచ్చిన రోజు సఫర్ అవుతాము. అవి రాకుండా ఉండాలంటే ఇవి కంపల్సరీ చేస్తే ఉత్తమము, మంచిది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకు ఆలోచనే ఉండదు లైఫ్లో. ఇలా ఒకటి చేసుకోవడం, ఇదొకటి. అయితే ఇలా పెట్టుకోవాలి, చేతులు పెట్టుకొని ఈ థమ్స్ ఈ బ్యాక్ సైడ్ ఇలా మధ్యలో, చెస్ట్ మధ్యలో ఇలా సింపుల్గా ఇలా కొట్టాలి. సింపుల్గా ఈ విధంగా 1 minute అంతే, జస్ట్ 1 minute సింపుల్గా ఇలా టచ్ చేయాలి. హార్ట్కి అండి, హార్ట్కి లంగ్స్కి వర్తిస్తుంది. ఈ విధంగా సింపుల్గా ఇలా కొట్టాలి. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఇలా పిడికిలు బిగించేసి జస్ట్ ఇలా, ఇది విధంగా హార్ట్కి మేలు చేస్తుంది. ఈ విధంగా జస్ట్ 1, 2, 3 ఒక 30 times 40 times 1 minute సింపుల్గా ఇలా కొట్టాలి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, హార్ట్కి మరొక ఈ చిన్న వేలు ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్, ఈ గోరు వెనక్కి భాగం, ఇది హార్ట్కి మేలు చేసే పాయింట్. ఈ పాయింట్ మీద ప్రెస్ చేసి హార్ట్ మీద దోషాలు ఉండడం పోతాయి. ఇది యాక్యుప్రెషర్. ఇదొకటి మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇదొక పాయింట్ హార్ట్కి. తర్వాత చిన్న వేలు ఉంగరవేలు మధ్యలో గీత ఉంది కదా, గీత ఈ రెండింటి మధ్యలో గీత మీద ఇది హార్ట్కి మేలు చేసే పాయింట్స్. అప్పుడు చేసుకుని నష్టం ఏం లేదు. ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుండా చప్పట్లు కొట్టుకోవడం మర్చిపోవద్దు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా కొట్టుకుంటాం. ఈ విధంగా ముఖ్యంగా బీపీ ఉన్న షుగర్ ఉన్నది మాత్రం రెగ్యులర్ కొట్టుకోవాలండి. ఈ విధంగా బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం రావద్దంటే ఫ్యూచర్లో ఈ విధంగా డైలీ సింపుల్గా ఈ విధంగా ఒక 2 minutes 1 minute, ఉదయం 1 minute, సాయంత్రం 1 minute, ఈ విధంగా 2 minutes వర్కౌట్ చేస్తే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ ఇలా కింద నుంచి ఇలా హార్ట్కి మేలు చేసి యాక్యుప్రెషర్ అనమాట. ఈ విధంగా మళ్ళీ సేమ్ రైట్ హ్యాండ్ ఇలానే వేస్తాం.
ఈ రోజు ఒకటే అండి, ఇప్పుడు చూసినప్పుడు అందరికి తెలుస్తుంది పాటించాలి కదా, సింపుల్ చేయాలని కూడా చేయము. ఈ పరిస్థితులు ఏంటంటే మనం అంతా బిజినెస్ అని అంతే కదండి, మన పనుల వల్ల మర్చిపోతాం. ఈ రోజు ఇప్పుడు చెప్తున్నాం కదా చేస్తే మంచిదే కదా ఆలోచన వస్తుంది, కానీ చేయము. ఆలోచన ఉంది కానీ ఆచరణ ఉండదు, మర్చిపోతాం. సమస్య వచ్చిన రోజు ఒకేసారి బాగోవాలంటే కాదేమో, అవుతుందో కాదో తెలియదు. రావద్దు అంటే చేయాలి. నెక్స్ట్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలి. ఓకే, ప్రాణాయామంలో మెయిన్ కొలెస్ట్రాల్ ప్రాణాయామం ఒకటి చెప్తాను. ఈ ప్రాణాయామం చేస్తే కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అయిపోతుంది. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్, చెప్పండి మేడం. అంటే మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తున్నారు, అలా కాకుండా ఇప్పుడు ఇన్ని చేయాలన్నా మీరే ఇందాక అన్నారు చూసినప్పుడు చేయాలనిపిస్తుంది కానీ టైం లేదు, బిజినెస్ అని ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో అవన్నీ కాకుండా అసలు ఓవరాల్గా యోగా అనేది ఏదన్నా ఒకటి చేసుకోవాలి అంటే ఏం చేసుకోవచ్చు అంటారు? మేడం, జీవితం కోసం టైం ఇవ్వకుంటే మనం ఏం చేయగలం? జీవితం కోసం మంచిగా ఉండాలంటే ఈ మాత్రం చేయకుంటే రిజల్ట్ ఎట్లా వస్తుందండి? ఒకటే తోటి మన హై పిచ్కి వెళ్ళిపోతామే ఏంటి? ఎన్ని రోజులు కష్టపడితేనే వెళ్తూ ఉంటుంది. ఓకే మేడం, జీవితం 24 hours లైఫ్ కోసం 1 hour, హాఫ్ అన్ అవర్, 1 hour కేటాయించారా? ఇవన్నీ చేయాలి మేడం. ఒకటే వేస్తే రిజల్ట్ రాదు. ఒకటే వేస్తే రిజల్ట్, ఒకటే వేయాలంటే ఏం చేస్తారండి? ఒకటే వేస్తే రిజల్ట్ వచ్చేది ఏమీ లేదు. ఇవన్నీ చేస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది, ఆ సమస్య రాదు. కానీ నేను కొంచెమే ఉంది అంటే ఏం చేసినా రిజల్ట్ కనీసం ఇది అనుకొని కొట్టుకుంటే కొంచెం బెటర్, సింపుల్గా. అంతకంటే ఏం చెప్తాను, ఏం లేదు నాకు ఏం చేయలేనంటే కనీసం ఏదైనా యాక్టివిటీ చేసుకోవడం ఉత్తమం. ఇదొకటి చెప్పాను, ఇదొకటి చేసుకోవడం. కానీ అంత పరిపూర్ణత కాదు, ప్రాణాయామం చేస్తే పరిపూర్ణత. పరిపూర్ణంగా చేయాలి, ఏం చేసినా పరిపూర్ణంగా చేయాలండి. అది కూడా టైం చేయలేదంటే మనం ఏం చేయలేము. ఒక దాని మీద డిపెండ్ అయినప్పుడు దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. ఓకే, కొంతమంది ఈరోజు ఆటో సిస్టమ్ మొత్తం మెడిసిన్స్ చేస్తున్నారు, అది లేకుంటే బతకరు. ఈరోజు పరిస్థితి అట్లా ఉంది. కొంచెం చేసుకుంటే బెస్ట్ కదా, వాళ్ళకి ఆలోచన ఉండదు కదా మేడం. అదొకటి చేసుకోవాలి. ముద్ర మాత్రం ముఖ్యమైనది. ఇది జనరల్గా వాకింగ్ చేస్తుంటారు చాలామంది. వాకింగ్ చేసేటప్పుడు ఈ ముద్ర పెట్టి వాకింగ్ చేస్తే హార్ట్ మీద ప్రెషర్ పోతుంది. వాకింగ్ చేసేటప్పుడు అపాన వాయు ముద్ర పెట్టి వాకింగ్ చేసుకోవచ్చు. మంచిగా వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది జనరల్గా. చాలామంది ఈ మధ్య చేస్తున్నారు, సంతోషం. ఆ ముద్ర పెట్టుకుంటే హార్ట్ మీద ప్రెషర్ పోతుంది, హార్ట్కి మేలు జరుగుతుంది. ఈ ముద్ర చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీకి ఈ ముద్ర చాలా ఎక్సలెంట్. అపాన వాయు ముద్ర. చాలామంది అపానం పెడతారు కానీ ఈ వాయు పెట్టరు. చాలా చూస్తున్నాను, అపాన పెడతారు, వాయు పెడతలేరు. అపాన వాయు అంటే ఇది మర్చుకోవాలి. ఈ ముద్ర పెడితే హార్ట్కి ఈ క్షణం నుంచి రక్షణ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇలా పెట్టా, ఈ క్షణం నుంచి రక్షణ. ఎవరికైనా హార్ట్లో పేరు వచ్చినా ఈ ముద్ర పెడితే ఇన్స్టెంట్గా రిలీవ్ అవుతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుందండి. ప్రాణాయామంలో పరిపూర్ణ చెందిన రోజు ప్రపంచం ఇంతకంటే ఏం లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అంత ఉంది దాంట్లో. ఒక ధ్యానం, ప్రాణాయామం అంటే ధ్యానమే. అదొకటి అండి. తర్వాత నెక్స్ట్ అండి, ప్రాణాయామంలో మరొకటి కొలెస్ట్రాల్ ఎట్లా కంట్రోల్ చేయాలని నేర్పిస్తున్నాం. అంటే హార్ట్ పైన బ్లాక్స్ ఉన్నా అవి క్లియర్ కావడం కోసం ప్రాణాయామంలో సూర్యభేది ప్రాణాయామం బెటరు. ముద్ర మాత్రం హార్ట్ ముద్ర పెట్టుకోవడం బెస్ట్. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని సూర్యభేది క్రియ అంటారు దీన్ని. సూర్య అంటే రైట్ నుంచి గాలి తీసుకుని చక్కగా లెఫ్ట్ వెళ్ళడం. ఎలా అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేసుకున్నాను, ఎడమ ముక్కు మూసుకున్నాను, కుడి వైపు నుంచి శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటాం, ఎడమవైపు పూర్తిగా వదిలేస్తాను. మళ్ళీ కుడివైపు నుంచే గాలి తీసుకుంటాను, ఎడమవైపు వదిలేస్తాను. ప్రతిసారి రైట్ తీసుకోవడం, లెఫ్ట్ వదిలేయడం. ఈ ప్రాణాయామం వల్ల ఈ ఆర్టరీస్ అనేవి ఫ్రెష్ అవుతాయి హార్ట్ మీద, ఈ కార్డియా హీల్ అవుతుంది. రైట్ తీసుకోవడం, లెఫ్ట్ వదలడం, ఆపడం ఏమీ లేదు. ఈ విధంగా 8 minutes, ఉదయం ఒక 8 minutes, సాయంత్రం ఒక 8 minutes. ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాలి, ప్రాబ్లం లేని వాళ్ళు చేయాలి. నా యొక్క సబ్జెక్ట్ అంటే రాకుండా ఉండడం కోసం చేయాలి. ప్రకాశం ఉన్న వాళ్ళు చేస్తే క్యూర్ అయిపోతుంది. మరి అంతే చేయాలి, రిజల్ట్ వస్తుంది. ఒకటండి, మార్నింగ్ తొందరగా లేస్తే ఇవన్నీ సాధ్యమవుతుందండి. లేట్గా లేస్తే ఇవన్నీ చేయలేము, ఓపిక ఉండదు. ఎప్పుడైతే భూమి మీద సూర్యాస్తమయం ఎంటర్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు. ఆ మార్నింగ్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. ఆ టైంలో వేస్తే ఎక్కువ ప్రయోజనం వస్తుంది. మార్నింగ్ తొందర లేవాలి, ఇవన్నీ వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ అండి, ఇంకో ప్రాణాయామం చెప్తాను. బెస్ట్ ప్రాణాయామం హార్ట్కి అపాన వాయుముద్ర పెట్టుకోవాలి. హార్ట్కి ముద్ర అపాన వాయుముద్ర. మనం కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. కపాలభాతి గుర్తుపెట్టుకోండి. కపాలభాతిలో చాలామంది కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ జరగకుండా నేను చెప్తాను. కపాలభాతి అంటే ఇలా చేస్తుంటారు. ఒక మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ.
బాగానే స్టంప్ బాగానే వెళ్తుంది లోనికి, కానీ ప్రాపర్గా ఇది కరెక్ట్ కాదు. నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా ప్రాణాయామం మీద ఎన్నో సంవత్సరాల నుంచి. అయితే గొంతులో నుంచి 25% గాలి తీసుకొని 75% ముక్కులో నుంచి వదిలేస్తాం. అప్పుడే కపాలభాతి పర్ఫెక్ట్నెస్ వస్తుంది. నేను చేసా చూడండి, కపాలభాతి ఎలా వేయాలంటే 25% థ్రోట్ నేను తీసుకుంటున్నాను. ప్రజెంట్ హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళు ఇంత స్ట్రోక్ ఇవ్వదు, స్లోగా. ఎగ్జాంపుల్, హార్ట్ ప్రాబ్లం ప్రజెంట్ ఉంది, కొంచెం స్లో చేసుకోవాలి. ముద్ర పెట్టుకోవడం వల్ల ఏమీ కాదు. త్రీ సెకండ్ 1 స్ట్రోక్, వాళ్ళకి ప్రికాషన్. ఏం లేదు, పర్వాలేదు, నాకు ఏం లేదు, ప్రజెంట్ లేదు, ఏమీ లేదు. 1 సెకండ్ 1 స్ట్రోక్. ప్రాబ్లం ఉంటే 3 సెకండ్ 1 స్ట్రోక్, ప్రాబ్లం లేదంటే 1 సెకండ్ 1 స్ట్రోక్. మనసంతా శ్వాస బయటికి శబ్దంలో ఉంచాలి. శ్వాస బయటికి శబ్దంలో ఓంకారం ఫీల్ అవుతూ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది. 25% థ్రోట్, 75% నోస్. ఈ విధంగా కపాలభాతి 5 మినిట్స్తో స్టార్ట్ చేసి 15 నిమిషాల నుంచి అవసరమైతే అర్ధగంట, గంట చేసుకోవాలి. సో మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. మేడం మీరు మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు నజీమా మేడం, కడప మేడం. సార్ వింటున్నారు, చెప్పండి మేడం మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు మేడం, మా బాబుకి చెప్పండి మేడం. నిద్ర రావడం లేదు మేడం. బాబుకి నిద్ర రావడం లేదు మేడం. ఓకే, అంతేనా మేడం? ఏమన్నా సమస్య అంతేనా? అంటే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు మేడం. నమస్తే మేడం. ఓకే ఓకే సార్. నజీమా మేడం. మేడం మీరు టీవీ సౌండ్ మొత్తం మ్యూట్లో పెట్టేసి మీరు నేరుగా ఫోన్లో మాట్లాడితే మీ సమస్య ఏంటో సార్కి అర్థమవుతుంది. ఆయన చెప్పే ఆన్సర్ మీరు ఈజీగా వినగలుగుతారు మేడం. ఓకే సరే. ఓకే ఓకే అమ్మా, అర్థమైంది. నిద్ర సరిగా రావడం కోసం ఒక ప్రాణాయామం చెప్తాను. రెగ్యులర్గా నైట్ నిద్రపోయేటప్పుడు ఈ ప్రాణాయామాన్ని కనీసం 8 మినిట్స్ చేసిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది. ఎలా చేయాలో చెప్తాను, రెగ్యులర్ ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తుంది. 2 చేతులు ఇలా థంబ్ లాక్ చేసుకుని ఆది ముద్ర పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని హాయిగా గొంతులో నుంచి తడేలో చూసుకుంటుండాలి. మనసు అంతా ఇక్కడ పెట్టుకొని గొంతులో నుంచి డెప్త్గా బ్రీత్ తీసుకొని 4 సెకండ్స్, 2 సెకండ్స్ హోల్లో ఉంచి 6 సెకండ్స్ థ్రోట్ నుంచి వదిలేయాలి. 2 సెకండ్స్ ఆపాలి. 4 సెకండ్స్ తీసుకోవడం, 2 సెకండ్స్ ఆపడం, 6 సెకండ్స్ గొంతులో నుంచి వదలడం, మళ్ళీ 2 సెకండ్స్ ఆపడం. ఈ విధంగా 8 మినిట్స్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చక్కగా 2 చేతులు చిన్న వేలు ఉందిగా, చిన్న వేలుని ఈ బొటన వేలుతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. 2 చేతులు ఒక్కొక్కటి 5 నిమిషాలు నొక్కాలి. ఈ విధంగా 2 చేతులు నొక్కాలి. నొక్కిన తర్వాత శరమంతా లూజ్ వదిలేసి పడుకోవాలి. శవాసంలో పడుకోవాలి. కాలు దూరం పెట్టి మంచి చక్కగా ప్రశాంతంగా పడుకొని, నేను ఒకటి చెప్తాను, ఇది ఫాలో అయితే బాగా నిద్ర వచ్చేస్తుంది. ప్రపంచం అంతా మర్చిపోవాలి, తప్పదు. మర్చిపోయి ఓం 100, ఓం 99, ఓం 98, ఓం 97 అట్లా 100 నుంచి వర్డ్స్ 1 వరకు మనసులోనే బయటికి సౌండ్ రాకుండా మనసులోనే కౌంట్ చేసుకుంటూ 1 వరకు రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఓం 1, ఓం 2 అట్లా 5 వరకు వస్తుంటే మధ్యలో ఒక దగ్గర అంకెలు మర్చిపోయి డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. ఈరోజే ప్రయోగం చేయండి, నిద్ర వచ్చేస్తుంది. యా, థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. మీరు మళ్ళీ కూడా వీడియో చూసి కూడా మీరు కావాలంటే ఆ టైంకి మీరు పెట్టుకొని ఒకసారి విని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ చెప్పండి. ఇందాక చెప్పిన దాంట్లో కపాలభాతి కంపల్సరీ చేయాలండి. 15 నిమిషాల నుంచి అర్ధగంట నుంచి 1 అవర్ చేసుకోవాలి. ప్రాబ్లం బట్టి చేసుకోవాలి. ప్రాబ్లం ఉంటే స్లో, ప్రాబ్లం లేకుంటే 1 సెకండ్ 1 స్ట్రోక్ చేయమన్నాను. థ్రోట్ నుంచి 25% పీల్చుకోమన్నాను, ముక్కులో నుంచి 75% వదిలేమన్నాను. కపాలభాతి ఇది రెగ్యులర్ చేయాలండి. రెగ్యులర్ స్టార్టింగ్ కష్టం, 4-5 రోజులు కష్టం, పొట్టలా అవుతుంది, చక్కెర వస్తుంటుంది, అవన్నీ పడించుకోవద్దు. చేస్తుంటే
పర్ఫెక్ట్నెస్ పెరుగుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ బెస్ట్ ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. అనులోమ ప్రాణాయామం అందరూ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ హ్యాండ్ మనకు ప్రాబ్లం ఏది హార్ట్ కనుక హార్ట్ ముద్రని పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని గాయత్రి మంత్రం చాలామందికి వచ్చు, గాయత్రి మంత్రం వచ్చు. గాయత్రి మంత్రాన్ని మనసులో ఉచ్చరించుకుంటూ ఈ ప్రాణాయామం చేయడం మంచిది. లేకుంటే గాయత్రి రాలనుకోండి ఓంకారంతో ఫీల్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం వచ్చనుకోండి, మనసులోనే అనుకోవాలి ఓం భూర్భువ స్వాం తస్సవితురు వరేణ్య వరకు గాలి పీల్చుకోవాలి. మళ్ళీ ముక్కు మార్చుకొని భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ వరకు ఎండ్ అయిపోవాలి. మళ్ళీ ఓం భూర్భువ స్వాం తస్సవితురు వరేణ్యం పీల్చుకుంటాము, భార్గో నుంచి వదిలేస్తాము. వరేణ్యం వరకు పీల్చుకొని భార్గో నుంచి చాంటింగ్ పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో గాయత్రి మంత్రం అంటే వస్తుంది చాంటింగ్, అది పెట్టుకొని చేస్తే మీకు ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇది అందరికి అవసరము, ఇది అందరికీ సమపాలలో ఉంటుంది, అందరికీ మేలు జరగాలి కనుక ఈ అభ్యాసం చాలా అవసరము, చాలా మంచి ప్రయోజనము ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే గాయత్రి మంత్రం చేయడం వల్ల ఏమైందంటే ఇంట్రెస్టింగ్ వస్తుంది, చేయడానికి ఇంట్రెస్టింగ్ వస్తుంది. మెయిన్ పాయింట్ ఇంట్రెస్ట్, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అతను బాగా చేయగలుగుతాడు. ఇప్పుడు నేను గాయత్రి మంత్రం ప్లే చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చాంటింగ్ వస్తుంది. వరేణ్యం పిలుచుకున్నాను, ప్రచోదయ చూపించడానికి పెట్టాను మీకు ముద్ర. వరేణ్యం వరకు పిలుచుకొని భార్గవ నుంచి వదిలేసాం. మళ్ళీ వరేణ్యం పిలుచుకొని ఇది సూపర్ డూపర్ మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుందండి, రిజల్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. రోజు ఎవరైనా చేయొచ్చు మేడం. ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా స్నానం చేసి చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. లేవగానే ఫ్రెష్ స్నానం చేసి ముద్ర ఇది 1 hour to 2 hours చేయొచ్చు. ప్రాబ్లం ఉంది మరి 1 hour 2 hours చేయాలి. మార్నింగ్ 1 hour, సాయంత్రం 1 hour. ప్రాబ్లం తగ్గాలంటే చేయాలి, నాకు ఓపిక లేదంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఉంది తగ్గాలంటే బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. ప్రజెంట్ హార్ట్ పైన బ్లాక్స్ ఉన్నవడంగా ఈ ప్రాణాయం చేస్తే క్లియర్ అయిపోతుంది. వరేణ్యం వరకు పీల్చుకుంటాము, భార్గవ నుంచి వదిలేస్తున్నాము. ఓం భూర్భువ స్వాం తస్సవితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అంతే, చాంటింగ్ ఫాలో అవుతూ శ్వాస చేయడం. కొద్దిగా 3-4 నిమిషాల్లో ఒక రిథమ్ వస్తుంది, ఒక పట్టు వస్తుంది, అక్కడి నుంచి హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది. ఆ స్టార్టింగ్ మీ ఫోకస్ అంతా ఆ చాంటింగ్ మీద, నువ్వు చేసే దాని మీద ఉండాలి. సూపర్ రిజల్ట్ వస్తుంది. గాయత్రి మంత్రం చేయొచ్చు. తర్వాత మేడం ఎందుకైనా మంచిది, హార్ట్లో ఎవరైనా బ్లాక్స్ ఉంటే పోవాలంటే, ప్రజెంట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే నేను ఒకటి చెప్తాను, ఇది మెయింటైన్ చేయాలి. మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. అలాగే అలాగే. హలో అండి. మేడం నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం. నాకు ఎప్పటికప్పుడు బీపీ డౌన్ అయిపోతుంటుంది మేడం, చెవులంటే శబ్దాలు పంపు డౌన్ అయిపోతున్నట్లు. ఓకే ఓకే అమ్మా, బీపీ డౌన్ అయిపోతుంటదండి. ఇంకేమన్నా ఉందా మేడం? అంతేనా మేడం? ఇంకా ఏమైనా మాట్లాడతారా, చెప్పేశారా? సయాటికా ప్రాబ్లం ఉంది, బీపీ డౌన్ అయిపోతుందల్లా 2 చేతులు పీకినట్లు ఉంటాయి, కాళ్ళు చేతులు పీకినట్లు ఉంటాయి. అంతే ప్రాబ్లం మేడం, బీపీ డౌన్ అవుతుంది ఎక్కువ. ఓకే మేడం, ఇప్పుడు సార్ మాట్లాడతారు. ఓకే 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 అమ్మా, నీ అర్థమైంది సబ్జెక్టు. బీపీ డౌన్ అవుతుంది. ఓకే, నేను ఒకటి చెప్తాను, రోజు ఫాలో కండి. బీపీ డౌన్ అయితే దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసము మన ప్రాణాయామంలో బీపీ డౌన్ అయితే మనకు ముద్ర వచ్చేసి లింగ ముద్ర ఉంటుందండి. లింగ ముద్ర ఇలా పెట్టుకోవాలి, లెఫ్ట్ తంబు పైకి పెట్టుకోవాలి. అంటే రైట్ ఏం పైన వచ్చేసింది, లెఫ్ట్ తంబు పైకి పెట్టుకొని లింగ ముద్ర ఈ విధంగా పెట్టుకొని మనం కపాలభాతి ప్రాణాయామం చేయాలమ్మా. ఎలా చేయాలంటే కపాలభాతి ఇలా చేయాలి.
శ్వాస బయటికి, స్టమక్ లోనికి. ఈ ముద్ర పెట్టి చేయడం వల్ల మీ బీపీ మళ్ళీ డౌన్ అయింది కూడా మళ్ళీ పికప్ అవుతుంది. ఇదొక ప్రాణాయామం చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి బెస్ట్ ముద్ర వచ్చేసి బీపీ అపాన వాయువుతో పెట్టుకోవచ్చు, లేకుంటే ఆది ముద్ర పెట్టుకోవచ్చు. ఈ ముద్ర పెట్టుకొని రైట్ గాలి పీల్చుకొని లెఫ్ట్ డైరెక్ట్ వదిలేయాలి. రైట్ గాలి పీల్చుకొని లెఫ్ట్ వదలాలి. ప్రతిసారి రైట్ నుంచి లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్, రైట్ నుంచి 15 నిమిషాలు చేయాలి లో బీపీకి. తర్వాత వీళ్ళు ఐరన్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. ముఖ్యంగా క్యారెట్, తర్వాత బీట్రూట్ 2 కలిపి జ్యూస్ డైలీ గ్లాస్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి ఎప్పుడు లింగముద్ర పెట్టుకోవడం మంచిది. తర్వాత కాలు సమస్య అని చెప్పింది. కాలు బాగా అవుతున్నప్పుడు ఇలా పెట్టుకొని ముద్ద పెట్టుకొని హాయిగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చక్కగా ఛాతీ నిండా గాలి తీసుకొని ఒక 5 సెకండ్లు ఆపి పూర్తిగా శ్వాస వదిలేయాలి. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ధ్యాస పెట్టుకోవాలి. ఛాతీ నిండా గాలి తీసుకోవడం, ఒక 5 సెకండ్లు ఆపడం, పూర్తిగా వదిలేయడం. ఈ ముద్రలో ఒక 8 నిమిషాలు వర్కౌట్ చేస్తే కాలు బాగా రిలీఫ్ అవుతుంది. తర్వాత బీపీ బ్యాలెన్స్ చేయాలి. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఈ లింగముద్ర పెట్టుకుంటే బీపీ లో బీపీ కాదు. లింగముద్ర మాత్రం అవసరం. లింగముద్ర ఎట్లా చూసుకోండి. ఇలా పెట్టుకోవడం, లెఫ్ట్ తంబు పైకి ఉండడం, సింపుల్ ఇది. ఈ ముద్ర తంబు శివలింగం అన్నట్టు. లింగముద్ర అంటే లింగాకారంలో ఉండాలి. ఈ ముద్ర పెట్టినప్పటి నుంచి కంట్రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. మధ్య వేలు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు లెఫ్ట్, 5 నిమిషాలు రైట్, 5 నిమిషాలు మధ్య వేలు ప్రెస్ చేసుకుంటే ఫాస్ట్గా లో బీపీ కంట్రోల్ అయిపోతుంది. ఒకటి ఐరన్ డిఫిషియన్సీ లేకుండా చూసుకొని ప్రశాంతంగా ధ్యానం కూడా మన ఆనాపాన ధ్యానం బాగా చేసుకోండి. అన్నీ సెట్ అయిపోతుంది. మధ్యలో వచ్చింది కదా ప్రాబ్లం, మధ్యలో తీసేయాలంతే. దాని గురించి ఆలోచించకూడదు. మధ్యలో వచ్చింది, మధ్యలో తీసేయాలంతే. మంచి ఫుడ్ మెయింటైన్ చేయండి ప్రాపర్గా, టెన్షన్ పడకండి, ధ్యానం చేయండి, తగ్గించుకోండి. చెప్పిన ప్రాణాయామాసు ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ సురభేది ప్రాణాయామం చెప్పాను, కపాలభాతి చెప్పాను. ఒక కాలర్ ఉన్నారు సార్. అలాగే. హలో అండి, నమస్తే. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మీబాయి. చెప్పండి మేడం. సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా లక్ష్మీబాయి. మేడం చెప్పండి. ఇవి కాలు గురించి మేము ధ్యానం చేసుకుంటున్నా గానీ నడుమ నొప్పి, మొక్కల నొప్పి తగ్గింది, బీపీ కూడా తగ్గింది. మేడం మీరు టీవీ ఆఫ్ చేసి లేకపోతే మ్యూట్లో పెట్టి నేరుగా మాట్లాడితే సార్కి మీ ప్రాబ్లం అర్థమవుతుంది. ఆయన చక్కగా దానికి సొల్యూషన్ చెప్తారు. టీవీ మొత్తం బంద్ చేసిన మాట్లాడండి. ఎడమ కాలు, ఎడమ చెయ్యి, ఎడమ పాటు మొత్తం నెత్తిలో నుంచి గుంజుతుంటది బాగా. బీపీ నార్మల్ ఉందా? బీపీ ఉందా అమ్మా? బీపీ ఏమన్నా హై బీపీ ఉందా? బీపీ లేదు. బీపీ ఉండే నేను ధ్యానం చేసుకున్న బీపీ పోయింది, గోళీలు మానేసిన. మళ్ళీ టెస్ట్ బీపీ టెస్ట్ చేయించినవా ఈ మధ్యలో? నార్మల్ ఉందా? వెయిట్ ఎక్కువరా తక్కువరా? బరువు మామూలు. ఎడమ కాలు ఎడమ చేయి బాగా లాగుతుందా? ఓకే, రైట్ అండి, రైట్ అండి. ఓకే అండి, ఓకే. నేను చెప్పింది మీరు చేయండి. నేను ఎలా చెప్తున్నానో మీరు అలా చేస్తే మంచి ఫలితం వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 2 వేలు చూపుడు వేలు మధ్య వేలు తీసుకోండి. తీసుకొని చెవుల కింది భాగంలో ఇక్కడ ఇలా రఫ్ చేయండి రోజు. ఇలా 1 నిమిషం పాటు ఇలా రఫ్ చేయండి. తల అలాగే తగ్గిపోతుంది మీకు. ఇలా 1 నిమిషం పాటు రఫ్ చేయండి. చేసిన తర్వాత ఈ 4 వేలు తీసుకొని ఇలా టిప్ చేయండి. ఇలా సింపుల్గా కొట్టండి. ఇలా వెనక భాగం, ఇలా పై భాగం, ఇలా టిప్ చేయండి. ఇలా టిప్ చేయడం వల్ల మీకు హెడ్ నుంచి సర్క్యులేషన్ అనేది స్పైన్కి సరిగా ఉంటుంది. దాంతోపాటు మెడ బ్లాంక్ ఏడా హీల్ అవుతుంది. ఈ విధంగా చేయండి. దాంతోపాటు చిన్న కింద ఆ మెత్తడి ప్రదేశం ఉంది కదా చెవి కింద, ఇలా ఒత్తండి. బాగా చూసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఈ 2 బటన్ వేలు తీసుకొని ఈ స్పాట్లో ఇలా ఒత్తండి. కాలు లాగేది తగ్గిపోతుంది. ఇలా ఒత్తండి. ఇలా లెగ్స్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఒత్తండి. వస్తే మంచి రిజల్ట్ వస్తుంది. దాంతో ఎడమ కాలు బాగా లాగుతుంది అన్నారు. ఎడమ కాలు ఏ కాలు లాగితే ఆ సైడు మీకు కాలుకి ఈ ప్రదేశంలో మెంతులు ఉంటాయి. ఇంట్లో మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు తీసుకొని
దీనికి మొత్తం అతికించండి. మెడికల్ షాప్లో దొరుకుతుంది మెడికేట్ టేప్ అంటారు. 1 ఇంచ్ మెడికేట్ టేప్ తీసుకొని మెంతులు అతికించేసి ఈ నుంచి ఫుల్గా నింపండి, కట్టండి, టేప్ వేసి కట్టండి. ఇక్కడ ఎడమకాలు అయితే ఎడమ, కుడికాలు అయితే కుడి, ఇక్కడ ఈ స్పాట్లో మెంతులు వేసి కట్టండి. మీకు మంచి ఫలితం వస్తుంది. దాంతోపాటు ఎడమ చేయి లాగిందని అంటారు కదా, చూపుడు వేలుకు పెట్టండి. ఉంగర వేలికి చూపుడు వేలికి మెంతులు వేసి కట్టాలి. మెంతులు వేసి కట్టండి. తగ్గే వరకు రోజు అదే పని చేయండి. నైట్ వేయండి, పొద్దున్న తీయండి. టేప్కి అతికేయాలి. మొత్తం మెంతులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఆనాలి. ఫుల్గా నింపండి, దీనికి నింపండి. దాంతోపాటు యోగలో కొన్ని అభ్యాసం ఉంటుంది. సూర్యభేది ప్రాణాయామం చేయండి, రిజల్ట్ బాగా వస్తుంది. చెయ్యేమో ఈ విధంగా పెట్టుకోవాలి. లెఫ్ట్ ఇలా పెట్టుకొని ఈ ముద్ద లెగ్స్కి సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది. ఈ ముద్ద పెట్టుకొని రైట్ నోజ్ లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేసి ఎడమ ముక్కు మూసుకొని కుడివైపు నుంచి గాలి తీసుకొని సింపుల్గా లెఫ్ట్ వదిలేయండి. ఈ విధంగా 15 నిమిషాలు చేయండి. కుడి నుంచి తీసుకోవాలి, ఎడమ వైపు వదిలేయాలి. మనసంతా కాలు పైన పెట్టాలి. దాంతోపాటు 2 కాళ్ళు ముందు దాచి పాదాలు ఈ విధంగా గాలి పీల్చుకుంటూ వెనక్కి వదిలేస్తుంది. కాళ్ళు ముందు దాచి ఇలా పీల్చుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా ఒక 50 సార్లు చేయండి. మళ్ళీ రౌండ్గా 50 సార్లు పాదాలు ఇలా తిప్పండి. నిదానం తిప్పితే వచ్చేస్తుంది, అదే అలవాటు అవుతుంది. 50 సార్లు, మళ్ళీ ఉల్టా 50 సార్లు. తర్వాత కాళ్ళు వేలు టైట్ చేసి రిలీజ్ చేయండి. మంచి ప్రయోజనం వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. వీలైతే రాత్రిపూట నువ్వుల నూనె కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఈ కాలుకి మొత్తం ఈ కింద పాదాల పైన మొత్తం బాగా రుద్దండి. రుద్ది ఈ గుంతల్ని ప్రెస్ చేసుకోండి. బాగా ఈ గుంతల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా వెనకాల గుంతల్ని ఇలా ప్రెస్ చేసుకొని ఈ సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేసుకోండి. నూనె అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేయండి. ఈ తర్వాత ఈ రెండో చిన్న వేలు పక్కన రెండో వేలు ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మీకు మంచి ఫలితం వస్తుంది. సార్ వండర్ఫుల్ సార్, చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు. నిజంగా మీరు చెప్పినట్టు సాధన చేస్తూ రెగ్యులర్గా వెళ్ళి సాధన చేస్తే అయితే చాలా సొల్యూషన్ దొరుకుతుంది సార్. ఈజీగా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది సార్. ఒక కాలర్ అన్నారు. హలో అండి. హలో, వెంకటేశ్వరరావు, హైదరాబాద్ అండి. సార్ చెప్పండి సార్. నాకు హై బీపీ ఉందండి. హై బీపీ తగ్గడానికి ముద్ద కావాలి, ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రెమెడీ కావాలి. ఓకే, వెరీ గుడ్. మీకే వచ్చిందా? ఓకే వచ్చిందండి. ఓకే, బాగా జాగ్రత్త విని ఫాలో అవ్వండి, రిజల్ట్ వస్తుంది మంచిగా. ఓకే, అంతేనా సార్? ఇంకేమని చెప్పాలనుకుంటున్నారు? అంతే. బ్రెయిన్ స్ట్రోక్ మళ్ళీ వాహనం ఏం చేయాలి? ఓకే 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 సార్, నాకు అర్థమైంది. మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి. మొదలు వచ్చేసి ఈ ఒక వారం రోజులు ఆనకాయ జ్యూస్, ప్లెయిన్ ఆనకాయ జ్యూస్ ఒక వారం. రెండో వారము బూడిది గుమ్మడికాయ జ్యూస్. సార్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? వారం మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఒక వారం ఏమో ఆనకాయ జ్యూస్, రెండో వారం ఏమో బూడిది గుమ్మడికాయ జ్యూస్, మళ్ళీ మూడో వారం కీరా జ్యూస్. మళ్ళీ దీని చైన్ సిస్టమ్, మళ్ళీ ఆనకాయ ఒక వారం, మళ్ళీ బూడిది గుమ్మడికాయ ఒక వారం, మళ్ళీ కీరా జ్యూస్ ఒక వారం. ఇట్లా రొటేషన్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఆ విధంగా బీపీ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఎప్పుడు ఈ బీపీ ముద్ర అంటే డైలీ 20 నిమిషాలు ఈ ముద్ద పెట్టుకోవాలి. బీపీ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. మధ్య వేలు ఇలా పెట్టుకొని ఇలా ఉంచండి. ఇలా పెట్టుకొని చక్కగా హాయిగా నిదానంగా గాలి పీల్చుకొని ముక్కు ద్వారా హాయిగా వదిలేయండి. హాయిగా భస్త్రికా ప్రాణాయామం సుఖంగా చేయాలి. ఈ విధంగా ఈ ముద్రలో మినిమం 8 మినిట్స్ ఉదయం చేయాలండి. బీపీ బాగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ బీపీకి ఇంకో ప్రాణాయామం చెప్తాను. ఇదే ముద్ర పెట్టుకొని చంద్రభేది ప్రాణాయామం చేయాలి. బీపీకి కుడి ముక్కు మూసుకొని ఎడమ నుంచి గాలి పీల్చుకోవాలి. కుడివైపు ఖాళీ చేయాలి. ప్రతిసారి ఎడమ నుంచే పీల్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎడమ నుంచే పీల్చుకోవాలి, కుడివైపు వదిలేయాలి. ఈ విధంగా 15 నిమిషాలు చేయండి ఉదయం చంద్రభేది ప్రాణాయామం. బీపీ చాలా ఫాస్ట్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత బ్రెయిన్ సమస్య వచ్చిందన్నారు. బ్రెయిన్కి ముద్ర ఆది ముద్ర పెట్టుకోవాలి. ఇట్లా ఆది ముద్ర పెట్టుకోవాలి. పెట్టుకొని ఎడమ నుంచి సుఖంగా గాలి పీల్చుకోవాలి. మనసులో ఓం నమ శివాయ అనుకుని గాలి పీల్చుకోండి. ఎడమ నుంచి పీల్చుకొని కుడివైపు ఓం నమ శివాయ అనుకుంటూ వదిలేయండి మనసులో. మళ్ళీ కుడివైపు నుంచి తీసుకుని మళ్ళీ ఎడమవైపు వదిలేయండి. ఈ ప్రాణాయామాన్ని 15 నిమిషాలతో ప్రారంభించి అర్ధగంట ఉదయం, మధ్యాహ్నం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట
ఈ ప్రాణాయామం చేయాలి, అనులోమ ప్రాణాయామం. ఉదయం అర్ధగంట, మధ్యాహ్నం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట. సుఖంగా ఎడమ నుంచి తీసుకోవడము, కుడివైపు వదలడము, కుడివైపు 5 to 8 seconds తీసుకోవడం, 5 to 8 seconds వదలడం. అనులోమ ప్రాణాయామం ఇందాక మనం చెప్పిన గాయత్రి మంత్రం చేయొచ్చు. లేదు గాయత్రి మంత్రం పాజిబుల్ అంటే ఓంకారం ఫీల్ అవుతూ చేయొచ్చు, లేకుంటే అంకెలుగా లెక్కేసుకుంటూ ఈ ప్రాణాయామం చేయొచ్చు. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అలా పిలుచుకోండి. మళ్ళీ మనసులో 1 2 3 4 5 1 2 3 ఈ విధంగా అనులోమ ప్రాణాయామం 15 నిమిషాలు ఉదయం, అర్ధగంట ఉదయం, మధ్యాహ్నం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట చేస్తే బ్రెయిన్ ప్రాబ్లం తొందర తగ్గిపోతుంది. దాంతోపాటు భ్రామరి ప్రాణాయామం చేయాలి. భ్రామరి అంటే ఇలా మూసుకొని కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా సుఖంగా గాలి పీల్చుకొని ముక్కు ద్వారా ఓంకారం చేయాలి. ఈ విధంగా 21 సార్లు చేయండి. 21 సార్లు బ్రాహ్మణ చేయండి. 21 సార్లు చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 చేతులు బీపీ ముద్ద పెట్టుకొని ఇంకా ఒక 10 నిమిషాలు ఉదయం, సాయంత్రం 10 నిమిషాలు ఓంకారం చేయాలి. ఓన్లీ ఓంకారం. ఎలా చేయాలంటే నాలుకతో గాలి పీల్చుకొని తల పైకెత్తి పైనుంచి కింది వరకు ఓంకారం చేయాలి. ఓ ఈ విధంగా. ఓ వాతావరణం చల్లగా ఉంది, వర్షం వచ్చిన రోజు ఈ నాలుకతో చేయొద్దు, డైరెక్ట్ ఓంకారం చేయాలి. వాతావరణం చల్లగా ఉంది, వర్షం వచ్చింది, చలి పెడుతుంది, అప్పుడు శీతలు చేయకుండా డైరెక్ట్గా ఓంకారం చేయాలి. వాళ్ళు ఎట్లా ఓ ఈ విధంగా 10 నిమిషాలు ఎన్నిసార్లు ఉన్నా కానీ ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఓంకారం చేసి తర్వాత ఈ ముద్ర ఒకటి పెట్టుకోండి. బీపీకి, బ్రెయిన్కి ముద్ర 5 పెట్టుకోండి. తర్వాత బొటనవేలుకి మీకు ఇంట్లో బాదం ముక్కలు చిన్న చిన్న కట్ చేయండి, పెసరగింజ అంతా కట్ చేసి ఈ బొటనవేలుకి ఇలా పెట్టి కట్టండి 2 చేతులకి. బ్రెయిన్లో స్ట్రోక్ కూడా రాకుండా ఫ్యూచర్లో ప్రజెంట్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇది ఒక్కటి చేయండి సార్, మీకు రిజల్ట్ వస్తుంది. ఇంకేమైనా వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి, మీకు మంచి సలహా ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ హైదరాబాద్లోనే ఉంటారు. సార్ నెంబర్ ఆల్రెడీ ఇందాక మనకి వస్తుంది కూడా దాంట్లో యూట్యూబ్లో. ఈ వీడియో మళ్ళీ మీరు ఇప్పుడు గుర్తుండదు అనుకుంటే కూడా పిఎంసి హెల్త్లోకి వెళ్ళి యోగా వెంకటేష్ గారి వీడియో అని మీరు టైప్ చేసినా కూడా మీకు వీడియో దొరుకుతుందండి. అది చూసి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ ఇంకో కాలర్ ఉన్నారు. హలో అండి. మేడం నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. నా పేరు భాగ్యలక్ష్మి. ఎస్ మ్యామ్, చెప్పండి. నా ఏజ్ 44 అండి. అయితే నేను డైటింగ్ చేశాను మేడం, వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ అయ్యాను. బట్ ఏంటంటే ఇప్పుడు అంతా ఓకే, నా హెల్త్ ఓకే, నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అయిపోతుందండి. చాలా విపరీతమైన హెయిర్ ఫాల్. సో దానికోసం ఏదైనా చెప్తారేమో సజెషన్ చేస్తుంది, ఏదైనా ప్రాణాయామం. ఓకే షూర్ మ్యామ్, సార్ మాట్లాడతారు. ఓకే మేడం, మంచి మీకు హెయిర్ ఫాల్ కావడానికి కారణం లోన కాల్షియం డిఫిషియన్సీ ఉండొచ్చు, లేదా డి విటమిన్ డిఫిషియన్సీ ఉండొచ్చు, B12 డిఫిషియన్సీ ఉండొచ్చు. అది ప్రాపర్గా తీసుకోవాలి. B12 ఎక్కడుంది? వితౌట్ పాలిష్ రైస్. తర్వాత ఎండలో ఎక్స్పోజ్ కావడం, ఎండలో ఉండడం, ఒక అర్ధగంట సేపు 2 నిమిషాలు ఎండ వచ్చిన రోజు కంపల్సరీ ఉండాలి. డి పెంచాలి. తర్వాత ఈ ఒక నేల్స్ కొట్టుకుంటూ కపాలభాతి చేయాలండి. ఈ విధంగా నేను చూడండి ఎలా చేస్తాను. ఇలా నేల్స్ కొడుతూ ఒక 15 minutes ఈ విధంగా మసాజ్ చేస్తూ కపాలభాతి చేయాలి. దాంతోపాటు ఉజ్జయిని ప్రాణాయామం చేయాలి. జుట్టు రావడం సమస్యకి ఉజ్జయిని బాగా పనిచేస్తుంది. నేను చేస్తున్నాను. ముద్ర వచ్చేసి బెస్ట్ ఆది ముద్ర పెట్టుకొని ఉజ్జయిని చేయాలి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. తీసుకొని ముక్కుతో వదిలేయాలి. కంటిన్యూగా తోడు నుంచి గాలి తీసుకోవాలి. ముక్కుతో వదిలేయాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఈ యొక్క ఉజ్జయిని ప్రాణాయామం చేయాలి. దాంతోపాటు చక్కగా నాడీ శోధన ప్రాణాయామం చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ముద్ర ఈ విధంగా ఉంచేసి నాడీ శోధన ప్రాణాయామం ఎలా అంటే రైట్ నోస్ క్లోజ్ చేసుకుని హాయిగా శబ్దం లేకుండా లెఫ్ట్ నుంచి గాలి పీల్చుకోవాలి. శబ్దం లేకుండా తీసుకొని మధ్యలో కుంభకం చేయాలి. 8 సెకండ్లు ఆపాలి. శబ్దం లేకుండా కుడివైపు వదిలేయాలి. మనకే తెలుస్తుంది. స్లోగా సౌండ్లెస్గా తీసుకొని మధ్యలో ఆపి
8 సెకండ్స్ ఆపి లెఫ్ట్ వదలాలి, లెఫ్ట్ తీసుకొని 8 సెకండ్స్ ఆపి రైట్ వదలాలి. ఈ విధంగా 15 నిమిషాలు చేయాలి. తర్వాత నెక్స్ట్ బ్రాహ్మణి ప్రాణాయామం 21 సార్లు చేయాలి. ఇందాక చేసాం కదా, ముక్కుతో గాలి తీసుకోవడం, ఈ విధంగా ముక్కుతో ఓంకారం చేయాలి. దాంతోపాటు ఆసనాలు వచ్చేసి బెస్ట్ ఆసనం ఉష్టాసనంలో 2 నిమిషాలు ఉండాలి. క్యామెల్ ఆసనం ఉంటుంది, అది ప్రయత్నం చేయండి. దాంతోపాటు సర్వంగాసనం 4 నిమిషాలు చేయాలండి. దాంతోపాటు మత్స్యాసనం 1 నిమిషం చేయండి. మీకు మంచి ఫలితం వస్తుంది. రెగ్యులర్గా ఈ మెయింటైన్ చేస్తే మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. మీరు హైదరాబాదే కాబట్టి సార్ కూడా హైదరాబాద్లో ఉంటారు. మీరు డైరెక్ట్ సార్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సార్ జీడిమెట్లలో ఉంటారు. మీకు ఇంకా డైరెక్ట్గా వెళ్తే కూడా సార్ ఆధ్వర్యంలో ఒకరోజు చేయొచ్చు. తర్వాత మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ మరి ఎంతో అద్భుతంగా మనం ముందైతే గుండె సమస్యలనే మొదలు పెట్టాము, కానీ కాలర్స్ నుండి రకరకాల సమస్యలకి, అంటే యోగా అనేది ఎంత ప్రాచుర్యంలోకి వచ్చింది, ప్రతి ఒక్కరు యోగాకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారనేది ఈరోజు మీ కాల్స్ని బట్టి అర్థమైంది సార్. అంటే ప్రతి సమస్యకి యోగాలో పరిష్కారం ఉంది, కానీ వాళ్ళు తెలుసుకొని ఆచరిస్తే తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు సార్. మేడం యోగా చాలా మంది చేస్తారు, కానీ కరెక్ట్గా చేయండి. ఒకటి నా కోరిక, పర్ఫెక్ట్ చేయండి, రెగ్యులర్ చేయండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ గురువు దగ్గర నేర్చుకోవాలి. ఓకే, మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో విన్నారు కదండి, మరి యోగా ద్వారా ప్రతి సమస్యకి, ఒక గుండె సమస్యలనే కాదండి, ఎలాంటి సమస్యకైనా యోగాలో పరిష్కారం ఉంటుంది అని మరి యోగా వెంకటేష్ గారు, ఆయన పేరుకే యోగా అనేది వచ్చేసింది, ఎంతో చక్కగా తెలియజేశారు. సార్ హైదరాబాద్లోనే ఉంటారు. మీరు హైదరాబాద్లో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్కసారి ఆయనతో మాట్లాడి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.